వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆ పార్టీలో తన స్థానం నెంబర్ 2 నుంచి 2000వ స్థానానికి పడిపోయిందని, నెంబర్ 2 అనేది మిథ్య అని అప్పుడే గ్రహించారని వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చాలా అవమానాల పాలయ్యా, కోటరీ వేధింపులు తట్టుకోలేకపోయా, జగన్ మనసులో స్థానం లేదని గ్రహించి ఆవేదనతోనే పార్టీని వీడా, మరే కారణము లేదు అని చెప్పారు. మద్యం కుంభకోణంలో సిట్ విచారణకు హాజరైన ఆయన బయటకొచ్చాక విలేకరులతో మాట్లాడారు. యూట్యూబ్, శాటిలైట్ ఛానళ్లు సాయిరెడ్డి నెంబర్ 2 అంటున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ 2 అనేది ఉండదు. మా పాత పార్టీ వైసీపీ అధ్యక్షుడు స్వయంగా చెప్పారు. 1 నుంచి 100 వరకు ఎవరూ ఉండరు, 101 నుంచే ఉంటుంది. 2014 నవంబర్ నుంచి 2019 మే 28 వరకు వైసీపీని ఒంటి చేత్తో మోసా. జగన్మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్తో ప్రణాళిక రూపొందించి మిగతా వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించా. అప్పుడు పార్టీలో నెంబర్ 2 అని భావించలేదు. విజయసాయిరెడ్డి వేల కోట్ల రూపాయలు దోచేశారని, ఎప్పటికైనా వెన్నుపోటు దారుడవుతాడని, మిమ్మల్ని స్థానభ్రంశం చేస్తాడని జగన్ కు ఆయన చుట్టూ ఉన్న కోటరీ సభ్యులే చాడీలు చెప్పారు. ఆయన మనసు మార్చి 2వ స్థానం నుంచి తగ్గించి 2000 స్థానంలో నిలబెట్టారు. పదవులన్నీ కట్ చేయించారని విజయసాయిరెడ్డి అన్నారు. ఇక పార్టీలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని, విడిపోయారని, జగన్ ను మోసం చేశాడని పదే పదే యూట్యూబ్ ఛానళ్లలో మా వాళ్లే చెప్పిస్తున్నారు. కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. కంపెనీ ఏర్పాటు నుంచి సాక్షి ఛానల్ ప్రారంభం వరకు అన్ని నేనే చూశాను. అలాంటి ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ షోలో వ్యవసాయం చేసుకునే ముసలివాడికి రాజకీయాలు ఎందుకని నాపై వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసిన రోజు, సిఐడి నన్ను పిలిచిన రోజు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడానని ఆయన తెలుసుకోవాలని విజయసాయిరెడ్డి అన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను నియమిస్తున్నారని, ఇతర రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పంపిస్తున్నారని, తిరిగి రాజ్యసభకు ఎంపిక చేస్తున్నారని రకరకాలుగా విలేకరులే ఊహించుకుంటున్నారు. నేనెప్పుడు ఎంపీ కావాలని అడగలేదు, ఇప్పుడు తిరిగి రావాలని అనుకోవడం లేదు. రాజకీయాల్లోకి తిరిగి రావడం నా ఇష్టం. ఎవరి అనుమతి అవసరం లేదు. వ్యవసాయం వదిలేసుకోవాలన్నా, వ్యాపారంలో ప్రవేశించాలన్నా ఎవరి అనుమతి అవసరం లేదు. భగవంతుడు డబ్బులిస్తే విలువైన మంచి ఛానల్ పెడతా. రాజకీయాల్లోకి తిరిగి రావాలని ప్రజలు అడిగితే అప్పుడు వస్తా అని విజయసాయిరెడ్డి వివరించారు.